హరే కృష్ణ. మీతో ముచ్చట్లాడుకుంటూ మరో మంచి విషయం, చెనక్కాయలు వడడం అయిపోద్ది, మరి మీతో మాట్లాడడం కూడా అయిపోద్ది. ఒక మంచి జోక్. ఆ ప్లాంట్ ఇస్తారు, ఆ మేడం గారు ఒకసారి వెళ్ళి తెచ్చేవయ్యా అనేసి తండ్రి కొడుకు చెప్తున్నారనమాట నా గురించి, నేను ప్లాంట్ ఇస్తానంటే. వెంటనే ఆ అబ్బాయి అడిగారు, ఏ మేడం గారు అంటే అడ్రస్ అలా చెప్పారు. చెప్తే అర్థం అవ్వలేదు. మన హరే కృష్ణ మేడం గారు రా అన్నారు పంతులు గారు. నాకైతే చాలా నవ్వు వచ్చింది. సరే, ఈ వంకని మనం మరో ముగ్గురికి హరే కృష్ణ అని తంచుకొని ఇస్తున్నాం కదా. అయితే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం నేను చెప్తున్నా. శివుడికే మూడో కన్ను ఉందని నాకు ఎంతవరకు తెలుసు. నాకైతే ఇప్పటికి నాకు తెలీదు. మన మానవుల్లో కూడా, మనలో కూడా మూడో కన్ను అంట ఉంటుందంట. అది ఎలా తెలుసా? అబద్ధం ఆడకూడదు, మరి శాకాహారం తినాలి, మరి దానికి యోగ శాస్త్రంలో మన మునులు ఋషులు ఏవేవైతే చెప్పారో, హఠ్ యోగా, ఇంకా యోగా, ఇవి ఆసనాలు ఇవన్నీ కూడా వేయాలంట. వేస్తే అంటే మనకి మనం ఆ రకంగా ఉంటే పంచభూతాలు మనకు సహకరిస్తాయి, పంచేంద్రియాలు కంట్రోల్లోకి వస్తాయి. చూడండి, పంచభూతాలు మనకు సహకరిస్తాయి, పంచేంద్రియాలు కంట్రోల్లోకి వస్తాయి. మన బాడీలో మొత్తం 7 చక్రాలు ఉంటాయి. ఈ 7 చక్రాలకి మూలాధార చక్రం ఏదైతే ఉందో అది వాటర్తో నిండి ఉంటుందట. ఆ దానికి మీరు ఎప్పుడైతే యోగ సాధనలో కంట్రోల్లోకి తెచ్చుకుంటారో, మీరంట ఇంత కంట్రోల్, ఎప్పుడైతే ఈ ఒక్క నీరుకి అంత ప్రాముఖ్యత ఎందుకు అయితే ఆ చక్రాలు, ఆ నేల, ఆ చక్రం మిగతా చక్రాలన్నిటికీ కంట్రోల్ చేస్తుందంట. అలాగే ఆ ఒక్క స్థానానికి అంత దీనిగా మనం ఉంచుకోవాలంట, అంత పవిత్రంగా మనం ఉంచుకోవాలి. సరే, పవిత్రంగా ఉంచుకోవాలి. ఎలా పవిత్రంగా ఉంచుకుంటామో అంటే మన యోగ సాధనలో, మన మునులు ఋషులు అవన్నీ. అంటే నేను ఇంకా అంత డెప్త్కి వెళ్ళలేదు, నేను కొంచెం చూస్తున్నాను, చెప్తున్నాను అనమాట. ఈ ఒక్క చక్రాలన్నిటికీ మనం కంట్రోల్ ఉంచుకోవచ్చు. కానీ ఆ మూలాధార చక్రం ఏదైతే ఉందో, మూలకి ఆధారం, మన బాడీ అందరికీ ఆధారం, అది దాన్ని కంట్రోల్ ఉంచుకుంటే అట మనం నీళ్ల మీద కూడా నడుచుకుని వెళ్ళొచ్చట. ఎంత మనం పూర్వీకులు అది ఎన్ని సాధనలు చేశారో చూడండి. గ్రహణం వస్తుందో, అమావాస్య వస్తుందో, పొన్ను వస్తుందో అంటే ఈ ఒక్క తరంగాల నుంచే కదా తీశారు. ఆ తరంగాలన్నీ ఎక్కడా లేవు, మన శరీరంలోనే ఉన్నాయంట. కానీ అలాగా మనం డెప్త్కి వెళితే ప్రతి ఒక్కటి ఉన్నాయి. నేను ఏదైనా చెప్పడంలో కానీ తప్పు చెప్పుంటే మన్నించండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. హరే కృష్ణ.